నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఎగ్జిట్ పోల్స్ మొత్తం పక్క టీడీపీకి అదేవిధంగా కూటమికి మద్దతుగా ఉన్నాయని, జగన్ గారు లండన్ ట్రిప్ నుంచి హుటాహుటిగా బయలుదేరారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని మీద మీరు ఏమంటారు? ఈ సొల్లు వార్తలు, దరిద్రపు వార్తలు ఇవన్నీ ఏ ఆధారం లేకుండా ఏదో గాలి వార్తలు, గాలిని పోగు చేసి మాట్లాడే దరిద్రపు స్టేట్మెంట్లు ఇవి. ఆయన అంత అజ్ఞానులు అంటే 10వ క్లాస్ వాడికి కూడా అర్థమవుతుంది. ఆయన లండన్ వెళ్తా ఉంటే డబ్బులు ఇండియన్ కరెన్సీ లగేజ్ చేసుకెళ్ళాడట. ఎవడన్నా 10వ క్లాస్ వాడిని అడిగితే కూడా చెప్తాడు. ఎట్లా అంటే ఇండియన్ కరెన్సీని ఎయిర్పోర్ట్లో పట్టుకోరా, అమెరికాలో ఆ క్యాష్ దిగితే అక్కడ అరెస్ట్ చేయరా, ఇవన్నీ ఈ మాత్రం మాట్లాడతారంటే 10వ క్లాస్ చదివిన పిల్లాడు కూడా తెలుసు. వీళ్ళు అది కూడా లేకుండా, ఆ జ్ఞానం కూడా లేకుండా డబ్బులు వేసుకెళ్ళారు, ఒక పెద్ద రోమర్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ఆయన మామూలుగా వెళ్ళాడు, 1వ తారీఖు లోపు వస్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఇది చెప్పినప్పుడు ఇప్పుడు వస్తాడంటే 1వ తారీఖు లోపు వస్తున్నానని అన్నాడు. ఆయన వెళ్ళాడు, వస్తాడు. ఈయన చంద్రబాబు ఎక్కడున్నాడు ఇప్పుడు, ఎందుకు దాక్కున్నాడు? ఈ రూమర్ చెప్తే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు దాక్కున్నాడు, ఓడిపోతున్నాం, మొహం చూపించలేక ఎక్కడున్నాడో తెలియదు. లండన్లో ఉన్నాడా, సింగపూర్లో ఉన్నాడా, దుబాయ్లో ఉన్నాడో తెలియదు, అమెరికాలో ఉన్నాడో తెలియదు. ఎవరికి సీక్రెట్గా ఎందుకు వెళ్ళాడు? ధైర్యంగా అనౌన్స్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఎందుకు సీక్రెట్కి వెళ్ళాడు? ఏ లోపాయకారి విషయాలు ఉన్నాయి? ఏ షెట్టితోటి, దుబాయ్ షెట్టితోటి సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళాడా? లేకపోతే ఈశ్వరన్ తన మిత్రుడు, తన పార్ట్నర్ అయిన ఈశ్వరన్ అరెస్ట్ చేశారు అక్కడ సింగపూర్లో. ఆ విషయాలు అక్కడ బయటపడతాయి. తన బినామీ ఈశ్వరన్, తన బినామీ ఈశ్వరన్ అరెస్ట్ చేసి పెట్టారు జైలు సింగపూర్లో, మినిస్టర్ అతను. సో అతని యొక్క భయమా, అతను విషయాలు బయట పెడతాడు, అవి సర్దుకుంటానికి వెళ్ళాడా? లేకపోతే ఆరోగ్యం మర్చిపోతున్నాడు, నిన్న చెప్పింది ఇవాళ గుర్తుండలేదు, ఇవాళ ఉన్నది గుర్తుండలేదు, మర్చిపోతున్నాడు, ఆరోగ్యం కోసం వెళ్ళాడా? ఎవరికి తెలియదు, దొంగతనంగా వెళ్ళాడు. ఇవన్నీ చూసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మనం మొహం చూపించగలిగితే వస్తాం, లేకపోతే ఆరోగ్య రీతి అక్కడే ట్రీట్మెంట్ ఉండటానికి వెళ్ళాడు అని చెప్తే ఎలా ఉంటుంది? దౌర్భాగ్యంగా ఉంటుంది, పరమ దరిద్రంగాను పరమ నీచంగాను ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా అదే. ఆయన భయపడి వస్తున్నాడు, అప్పుడేమో పారిపోయాడు, ఇప్పుడేమో భయపడి వస్తున్నాడు. ఈ చిల్లర వాగుళ్ళు, అర్థం పర్థం లేని అజ్ఞానం, అర్ధజ్ఞానంతో ఏదో సులువు వాగాలి. ఉంది కనుక మీడియా మనం ఏదో మాట్లాడేసారి తప్పితే ఒక అర్థం లేదు, పర్థం లేదు, దానికి ఒక నిబద్ధత లేదు. అంటే పూర్తి సర్వేలు మొత్తం కూటమికే మద్దతుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు చెప్పాలి? పూర్తి సర్వేలు ఎవరు వాళ్ళ మీడియా సర్వేలు తప్పితే నేషనల్గా ఇంటర్నేషనల్గా ఖ్యాతి, ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. చాణక్య క్రెడిబిలిటీ ఉన్న ఛానల్. దేశం మొత్తం ఏ ఎలక్షన్ అయినా వాళ్ళది ఆల్మోస్ట్ 98% వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళది ఆ చాణక్య చెప్పింది, ఆ ఛానల్, నేషనల్ ఛానల్ వాళ్ళు చెప్పింది వైసీపీ వస్తుందని. ఎవరివి ఈ లోకల్గా పెయిడ్ సర్వేలు కాదు. పెయిడ్ సర్వేలు ఎవరికాడ చెప్తూ ఉంటారు, ఆధారాలు ఉండవు, దానికి విశ్లేషణ ఉండదు. నేషనల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత, వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కూడా. ఆ సంస్థలన్నీ ఒక 5-6 సంస్థలు అన్నీ వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఒక 10 సీట్లు ఒకళ్ళు 130 అనొచ్చు, ఒకళ్ళు 125 అనొచ్చు, ఒకళ్ళు 110 అనొచ్చు. బట్ అధికారం మాత్రం వైసీపీ, కానీ వాళ్ళు ఇది క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ చెప్తున్నాయి. అంటే కూటమి అధికారంలోకి రాబోతుంది అని తెలిసి బొత్స సత్యనారాయణ గారు టీడీపీతో మంత్రాలు జరుపుతున్నారంట. సో అది నిజమే అంటారా? సొల్లు కూడా చెప్తాను. ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది అడిగారు, అయ్యా నా దగ్గరకు, సార్ మీరు అందరూ చాలామంది తెలుసు కదా, నాకు ఈ విషయానికి కొంచెం రికమెండ్ చేయండి అని. వైసీపీ గెలుస్తుంది కనుక నా దగ్గరకు వచ్చారని చెప్పనా? ఏమి పిచ్చి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఒక రాయి వేసి పెడతారు. అటు ఒక రాయి, ఇటు ఒక రాయి, ఏ రాయి పడితే అలవాటు. అది ఒక బ్యాచ్. మిగతా రాజకీయాల సంబంధం లేకుండా పనిచేసే బ్యాచ్ వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటారు. ఈ రాజకీయాలు పెట్టుకుని పైకి ఎదగాలి అనుకునే బ్యాచ్ ఉంటారు ఆఫీసర్లో. వాళ్ళు అటొక రాయి, ఇటొక రాయి వేసి పెడతారు, ఎందుకైనా మంచిది. అంత మాత్రాన వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని కాదు. అది ఉండే అదే, అందుకని అర్ధజ్ఞానంతో చేసే మాటలు అవి సొల్లువాగుళ్ళు. అంటే బ్లాక్ మనీని మొత్తం పూర్తిగా దాచుకొని అక్కడ వైట్గా మార్చుకోవడం పని అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి వస్తామని చెప్తున్నారు. అదే చెప్తా. ఎంత దరిద్రం అంటే 10వ క్లాస్ పిల్లల్ని అడిగినా చెప్తారు. ఈ డబ్బు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ అంత కళ్ళు మూసుకుని ఉండదు. అదే అమెరికా గవర్నమెంట్ అక్కడ దిగితే, డబ్బుతో దిగితే ముందు అరెస్ట్ చేస్తారు. అమెరికా కాదు, లండన్ అంటే ముందు బొక్కలో పెడతారు ఇండియన్ కరెన్సీతో. అక్కడికి వెళ్తే ఇక్కడ అంత కరెన్సీ తీసుకెళ్ళడానికి దేశం కళ్ళు మూసుకుని లేదు.
పిచ్చి వాగుడు వాగడం తప్పితే అర్థం పడుతుంది. ఏదో ఒక బురద, ఏదో ఒక గాలి సోది వాగుడు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే వాగుళ్ళు అన్నీ ఇలాగే ఉంటాయి. అన్నీ దరిద్రపడు ఒక రీజన్ లేదు, ఒక రీతి ఉండదు. ఏదో నోటుకొచ్చేది గాలి సోది వాగటం. వాళ్ళ ఛానల్స్లోనూ వాళ్ళ దీంట్లోనూ ఏదో టైటిల్ రిజిస్ట్రేషన్ టైటిల్ వీళ్ళే అసెంబ్లీలో మాట్లాడారు. ఈ తెలుగుదేశం వైయావుల కేసవే అది బ్రహ్మాండం. ఆ ప్రాజెక్టు ఢిల్లీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సూచించింది. మన రాష్ట్రం కూడా దాన్ని ఇమీడియట్గా పకడ్బందీగా చెయ్యాలి. అది రష్యాలో చేశారు, రాజస్థాన్లో చేస్తున్నారు, అక్కడ చేస్తారు. ఎప్పుడో ఇంగ్లీష్ ఓడి పెట్టిన దాన్ని ఇంకా మనం వేలాడటం కరెక్ట్ కాదు. కేంద్రం ఇచ్చిన దీన్ని సూచనని ఇమీడియట్గా చేయాలని వీళ్ళు మాట్లాడారు అసెంబ్లీలో. వైయావుల కేసు తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధాని అయితే మంచిగా ఉంటుందని చెప్పారు కదా, మరి మాట్లాడాడు. అదే ఇవాడు వచ్చి రివర్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతను అమరావతి గురించి ఏమన్నాడు 35,000 ఎకరాలు ఎందుకు అన్నాడు జగన్. 35,000 ఎకరాలు అవసరం లేదు, అంత ఖర్చుకు అవసరం లేదు, కానీ అమరావతి వస్తే నేను సమర్థిస్తాను. అమరావతి రాలేదు, ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. అమరావతి రాజధాని రాదు, ఎప్పటికి రాదు. లక్షల ఖర్చు, 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 కోట్లు ఒక అమరావతి డెవలప్ చేయడానికి ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లో 25 కోట్లు పెడితే అయిపోయింది. చంద్రబాబుకు సిన్సియరిటీ ఉంటే అమరావతి కోసం అని ఇప్పుడు వాగుతున్నాడు, కానీ అమరావతి కోసం 5 సంవత్సరాలు బడ్జెట్ పెట్టాడు. 5 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టిలో అలా ఎంత పెట్టాడు అమరావతికి? ₹1,00,00,000 సంవత్సరానికి. 5 కోట్లు బడ్జెట్లో కేటాయించాడు. అదే కనీసం 5 కోట్లు పెట్టుంటే 5 సంవత్సరాలు 25 కోట్లు కొంత అయ్యేది. అంటే అతను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి చెప్తే సిన్సియర్గా అమరావతి కుదరదు తెలుసు. అమరావతి డెవలప్ చేసి తెలిసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకున్నారు? ఏమన్నాడు? ఒప్పుకుంటాం అంటే అది జరిగితే సంతోషం అని, అందుకని అన్నాడు. అది జరగలేదు కనుక ఇప్పుడు వద్దు, అది అవ్వదు. లెక్కలు చూస్తే 1,00,000 కోట్లు చంద్రబాబు వాగుడు వేశాడు. ఎవరు ఫైనాన్స్ అవసరం లేదు, అది సెల్ఫ్ ఫైనాన్స్. సింగపూర్ సిటీ వస్తుంది, వాడికి 16,000 ఎకరాలు ఇచ్చాం. దుబాయ్ సెట్టికి ఇచ్చాం 50 ఎకరాలు, వాడు అది చేస్తాడు, హాస్పిటల్ కడతాడు. ఇక్కడంతా ప్రతి ఎకరం 10 కోట్లు అయిపోద్ది. ప్రభుత్వానికి ఎవ్వరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పయింది సుమారు. ఇంకొక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని డెవలప్మెంట్ చేసుకుంటే ఏమైంది? 1,00,000 బుద్ధిహీనత అంటారు. ఉన్న సిటీ వైజాగ్ మించిన సిటీ. వైజాగ్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవకాశం ఉంది, పోర్ట్ ఉంది. ఎప్పుడు కూడా ఏ సిటీ అయినా అందరి దగ్గర పోర్ట్ డెవలప్ కాదు. ఏ సిటీ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ వైజాగ్, దాని మీద పెడితే సిటీ ఒక బాంబే లాంటి సిటీ అవుద్ది. అది ఆలోచించాలి తప్పితే అమరావతి తీసుకొచ్చి లోతట్టులో ఉన్న దాన్ని తీసుకొచ్చి దానికి వెళ్ళాలంటే కూడా ఒక కారు ఎదురొస్తే ఇంకొక కారు బండి పక్కకు తీయాలి. ఇలాంటి అస్తవ్యస్తమైన ప్లేస్ ఆయన. అందుకనే ఆ కమిషన్ చెప్పినప్పుడు ముందు అమరావతి పనికిరాదని ఆయన చెప్పాడు. చంద్రబాబు నారాయణ కమిటీ అని వేసి దాన్ని పక్కన పెట్టి ల్యాండ్ గ్రాబింగ్కి, ఈ దౌర్భాగ్యంకి వాళ్ళని పాపం మోసం చేసి 10 కోట్లు అవుతుంది మీ ఎకరం అని మోసం చేసి అబద్ధాలు భ్రమణ కల్పించి చేశాడు తప్పితే అమరావతి అక్కడ వర్త్ కాదు. అక్కడ ఆయనే కమిషన్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిషనే తేల్చి చెప్పింది అప్పుడు ఈయన అధికారులు అట. అది అక్కడ 3 పంటలు పడ్డేది, అక్కడ లోతట్టు, అక్కడ పనికిరాదు, అది ఆ ప్లేసు నాట్ వర్త్. ఈయన అక్కడ దందా చేయటం కోసమని డ్రామా చేసి కొన్నాళ్ళు న్యూజివుడ్ అని కొన్నాళ్ళు ఇలా డ్రామాలు చేసి ఈ లోపల వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ ప్లాంట్స్ అని వీళ్ళ మనుషులు ఆక్యుపై చేసి నారాయణ కమిషన్. నారాయణకి ఏ సంబంధం? ల్యాండ్ గురించి రామాయణకి ఏది తెలుసు? ల్యాండ్ యొక్క క్రెడిబిలిటీ ఏది తెలుసు? అది మట్టి బురద అయిపోతుంది, స్ట్రాంగ్ మట్టి కాదు, అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కడితే నిలవదు, కింద ఇసుక ఎక్కువ, ఇవన్నీ ఆయనకే తెలుసు. ఆయన ఆ కమిషను ఎక్స్పర్ట్ వాటిల్లో దేశంలోని అనేక చోట్ల కమిషన్లు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు పక్క. అలాంటి ఆయన ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టి ఈ భూదంతా కోసం చేశాడు చంద్రబాబు. కనుక ఏదో అమరావతి బాంబే చూసుకోండి, మెడ్రాస్ చూసుకోండి, కేరళ చూసుకోండి, ఎక్కడైనా డెవలప్ అయిన క్యాపిటల్ అయ్యి అంటే ఎయిర్పోర్టు, ఓడరేవు ఉన్నాయి ఉన్న చోట. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్గా వస్తారు. ఇంటర్నేషనల్ వ్యాపారాలు కానీ, ఇంటర్నేషనల్ డీలింగ్స్ కానీ, వాటికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కావాలి, పోర్ట్ కావాలి. అవి ఉన్నప్పుడే పెరుగుతాయి. అదే బాంబే, అదే ఎర్నాకుళం, అదే మెడ్రాస్, చెన్నై,
ఈ ప్రపంచంలో ఎవరు చేయని నేను కట్టేస్తానంటే ఎక్కడి నుంచి కడతావు? ఒక క్యాపిటల్ ఎప్పుడు అలా కడితే బొమ్మ ఇల్లు కాదు కట్టడానికి. క్యాపిటల్ ఒక 20 ఏళ్ల కాలంలో అక్కడ ప్రాతిపదిక పెడితే ఒక 20 ఏళ్ళ దానంతట అది అక్కడ ఏర్పట్టాలు, ఇల్లు ఏర్పట్టాలు, వ్యాపార సంస్థలు రావడాలు ఇవన్నీ జరుగుతాయి. అట్లా ఒక 20 ఏళ్ల కాలంలో ఏర్పాటు అవుద్ది. రాయచూరులో కట్టారు 5 ఏళ్ళు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అది ఎంతసేపు 5 ఏళ్ళలో కట్టేశారు. మరి ఈయనకి ఎందుకు 5 ఏళ్ళు ఎందుకు కట్టలేకపోయాడు? దరిద్రపు దందా వ్యవహారాలు వీళ్ళు ఈ కప్పిపుచ్చుకుంటూ ఈ దౌర్భాగ్యాలు చేసి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.